హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 7th డిసెంబర్ డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 7th డిసెంబర్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, బిఫోర్ దట్ దేర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. మన యొక్క యూపీఎస్సీ జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఫ్లాగ్షిప్ కోర్సు మీకు 35,000 రూపీస్ అయితే మనం ఛార్జ్ చేస్తున్నాము. బట్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ఫేర్వెల్ 2024 ఆఫర్ అండర్లో మీకు 28,000 రూపీస్కే అందుబాటులో ఉంటుంది. ఇది మనకి ఈ కోర్సు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే కనుక వస్తుంది. అండ్ ఈ యొక్క ఫీ 31st డిసెంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్ ఫ్రెండ్స్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకుని ఈ యొక్క కోర్సులో మీరు ఎన్రోల్డ్ అవ్వచ్చు. ఈవెన్ దో ఇఫ్ యు ఆర్ అన్ అబ్సల్యూట్ బిగినర్ అయినా కూడా ఈ యొక్క కోర్సు ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ని ఎన్రిచ్ అయితే కనుక చేస్తుంది. సో వన్ స్టాప్ డెస్టినేషన్గా మీరైతే కనుక కన్సిడర్ చేయొచ్చు. సిమిలర్లీ మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఆప్షనల్ ప్లేస్ ఏ వెరీ క్రూషియల్ రోల్. యాజ్ పార్ట్ ఆఫ్ ఆప్షనల్ ఇన్ఫినిటీ అనేటువంటి ప్లాట్ఫామ్ అండర్లో మనం ఏంటంటే అన్ని పాపులర్ ఆప్షనల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. పిఎస్ఐఆర్, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రోపాలజీ అండ్ యాజ్ వెల్ యాజ్ తెలుగు లిటరేచర్. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటిది 30,000, బట్ యూ కెన్ గెట్ ఇట్ అట్ జస్ట్ 24,000 రూపీస్. ఇది కూడా మీకు ఆఫర్ 31st డిసెంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. యూ కెన్ కాల్ ఆన్ టు దిస్ నెంబర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ విత్ రెస్పెక్ట్ టు ఎనీ ఆప్షనల్. ఎస్ ఫ్రెండ్స్, లెట్ స్టార్ట్ ద డిస్కషన్ అండి. మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని అయితే కనుక పిక్ చేసుకుంటున్నాము. లెట్ us సీ ద ఎజెండా. మెయిన్లీ ఏం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కవర్ చేయాలి అనేటువంటిది ఎజెండా చూద్దాం. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, సెంటర్ to develop the 4 new tourist destinations in Jammu and Kashmir with the help from that of the World Bank. So whenever international organizations are involved and something related to tourism, very important from the exam perspective. So the first and foremost article దీని గురించి ఏంటనేది మనం డిస్కస్ చేద్దాము. ఇందిరా గాంధీ పీస్ ప్రైజ్ సో టు బి కన్ఫర్డ్ అపాన్ ద మిషెల్ బెచ్లెట్. సో ఈ యొక్క ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ మనకి మిషెల్ బెచ్లెట్కి అయితే కనుక కన్ఫర్ చేస్తున్నారండి. సో దిస్ వాజ్ అ సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనం చూడాలి. కాంట్ ప్రివెంట్ ద పొలిటీషియన్స్ కంటెస్టింగ్ ద బార్ ఎలక్షన్స్ అని చెప్పి సుప్రీంకోర్టు రీసెంట్గా ఈ యొక్క బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గురించి మనం ఈ ఆర్టికల్లో డిస్కస్ చేద్దాము. దెన్ ద ఫోర్త్ ఇంపార్టెంట్ వన్, 2 months stock of anti-TB drugs are available, says central government. So within 2 days central government మనకి anti-TB 100-day anti-TB campaign అయితే కనుక లాంచ్ చేయబోతున్నారు. సో విత్ రెస్పెక్ట్ టు దస్ we will look into this article. RBI's mule hunter to prevent the digital fraud. సో మనకి ఆర్బీఐ హ్యాస్ సంథింగ్ ఇంట్రడ్యూస్డ్ విత్ రెస్పెక్ట్ టు మ్యూల్ హంటర్ అని చెప్పి మనకి ఇంట్రడ్యూస్ చేశారు. దీని గురించి స్టడీ చేస్తామండి. Amid the high inflation, RBI retains the repo rate at 6.5%. This is another important article. Employees Provident Fund Organization wins the global award అయితే కనుక మనకి రిసీవ్ చేసుకున్నారు ఈపీఎఫ్ఓ వాళ్ళు. సో వీళ్ళ గురించి ఏంటి, ఈపీఎఫ్ఓ అనేటువంటి ఆర్గనైజేషన్ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం స్టడీ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మనము ఈవేళ హిందూ న్యూస్ అనాలిసిస్లో అయితే కనుక కవర్ చేద్దాము. అండ్ మూవింగ్ ఫార్వర్డ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనకి, సో ద 69th మహాపరినిర్వాణ దివస్ అబ్జర్వ్డ్ రీసెంట్లీ. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి మనం అయితే కనుక స్టడీ చేస్తాము. సో ద డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ హైలైట్స్ దట్ దెర్ ఈజ్ ఎ సర్జ్ ఇన్ ద డ్రగ్ సీజర్స్, స్మగ్లింగ్ యాక్టివిటీస్ అయితే కనుక ఇంక్రీజ్ అయ్యాయి అని చెప్పేసి డిఆర్ఐ వాళ్ళు అయితే కనుక చెప్తున్నారు. దాని గురించి మనం ఈ ఆర్టికల్ స్టడీ చేస్తాము. అండ్ రీసెంట్లీ ఇంటర్నేషనల్ చీతా డే అయితే కనుక మనం సెలబ్రేట్ చేయడం జరిగింది. వి విల్ లుక్ ఇన్ టు దాట్ పర్టికులర్ థింగ్. అండ్ గవర్నమెంట్ ఇంట్రడ్యూసెస్ సంథింగ్ కాల్డ్ యాజ్ అన్నా చక్ర టు ఇంప్రూవ్ ద ఫుడ్ సప్లై చైన్ గురించి మనకి ఏంటంటే రీసెంట్గా న్యూస్లో ఉంది. సో దీస్ ఆర్ ద ఆర్టికల్స్ విచ్ వీ విల్ కవర్ ఇన్ ద డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ దిస్ కరెంట్ అఫైర్స్ కోర్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనము అపార్ట్ ఫ్రమ్ హిందూ ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాము ద అదర్ సోర్సెస్ లైక్ ఇండియన్ ఎక్స్ప్రెస్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఈ యొక్క ఆర్టికల్స్ అన్నింటినీ కూడా మనం అక్కడ కవర్ చేయడం జరుగుతుంది. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి 15,000 రూపీస్, బట్ యూ కెన్ గెట్ ఇట్ అట్ జస్ట్ 8,000 రూపీస్కి మీకు అయితే అందుబాటులో ఉంటుంది. ఎస్, అండ్ ఇక్కడ మనము పిఐబి, ద హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, డౌన్ టు ఎర్త్, గవర్నమెంట్ వెబ్సైట్స్ ఇవన్నీ కూడా కవర్ చేస్తాము. ఇక్కడ మీకు హ్యాండ్ రిటన్ నోట్స్ పీడిఎఫ్గా వస్తుంది. సో ఇది మనము లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే కనుక మీకు రావడం జరుగుతుంది. సో ఇఫ్ యూ కెన్ పే ఇట్ ఫర్ 4,000 రూపీస్, ఈవెన్ ఇట్ విల్ గెట్ ఇట్ ఫర్ 1 year వ్యాలిడిటీ కూడా మీకు ఈ ఆప్షన్ కూడా ఉందండి. యూ కెన్ కాల్ ఆన్ టు దిస్ నెంబర్ ఫర్ దీస్ టైప్ ఆఫ్ ఆఫర్స్. ఎస్, that's it friend. These are the important articles that we are expected to know. Let us start the first important article. Center
to develop the 4 new tourist destinations in Jammu and Kashmir with the help from that of the World Bank అని చెప్పి పబ్లిష్ అయింది. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ కన్సిడర్ ఇండియా ఈజ్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద మేజర్ టూరిస్ట్ డెస్టినేషన్ అండి. మనకి ఇట్స్ ఏ మేజర్ టూరిస్ట్ డెస్టినేషన్. సో అరౌండ్ మనకి 2023లో 92 lakh tourists 92 lakh tourists have visited the India in the year 2023 according to that of the economic survey. సో ఎకనామిక్ సర్వే యొక్క రిపోర్ట్స్ ప్రకారంగా మనకి ఏంటంటే 92 lakh టూరిస్ట్స్ అయితే కనుక ఇండియాని అయితే విజిట్ చేశారు అని చెప్పేసి అయితే చెప్తున్నారు, విచ్ క్లియర్లీ షోస్ దట్ దెర్ ఈస్ ఏ హ్యూజ్ పొటెన్షియల్ విత్ రెస్పెక్ట్ టు టూరిజం ఇన్ అవర్ కంట్రీ. Yes, in this context and particularly certain states like Jammu and Kashmir have much more potential అయితే ఉంది. ఆ యొక్క పొటెన్షియల్ని లెవరేజ్ చేయడం గురించి సెంట్రల్ గవర్నమెంట్ వరల్డ్ బ్యాంక్ యొక్క అసిస్టెన్స్ తోటి సో ద న్యూ టూరిస్ట్ డెస్టినేషన్స్ని అయితే కనుక డెవలప్ చేద్దాము అని అనుకుంటున్నారు జమ్మూ అండ్ కాశ్మీర్లో. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇంకా ఫర్దర్గా టూరిస్ట్ డెస్టినేషన్ని పెంచాలి అనేటువంటి ఇనిషియేటివ్ రీసెంట్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. ఈ యొక్క ఆర్టికల్ని మనం ఆపర్చునిటీగా తీసుకుని టూరిజంకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమేమి తీసుకుంది, ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఏమేమి తెలియాలి అనేటువంటివన్నిటిని కూడా మనమైతే ఒకసారి చూసేద్దామండి. లెటెస్ట్ డిస్కస్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అసోసియేటెడ్ విత్ దిస్. సెంటర్ to develop the 4 new tourist destinations in Jammu and Kashmir with the help from that of the World Bank. Assistance మనకి ఆ యొక్క నాలెడ్జ్ పార్ట్నర్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక వరల్డ్ బ్యాంక్ యొక్క టీమ్ రీసెంట్గా మనకి సెప్టెంబర్లో విజిట్ చేయడం జరిగింది జమ్మూ అండ్ కాశ్మీర్ని. అండ్ సో హ్యావ్ ప్రపోజ్డ్ దిస్ పర్టికులర్ అసిస్టెన్స్ అయితే కనుక మనకు ప్రపోజ్ చేస్తాము అని అయితే కనుక వాళ్ళు కూడా మనకి చెప్పడం జరిగింది. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ కొలాబరేషన్ విత్ దట్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్ plans to develop the 4 tourist destinations in Jammu and Kashmir with mainly a focus on sustainable tourism and as well as infrastructure development. So sustainable tourism ni promote cheyali and as well as infrastructure development ni cheyali అనేటువంటి ఉద్దేశంతో ఏంట 4 టూరిస్ట్ డెస్టినేషన్స్ మనకి ఏంటంటే కోకర్నాగ్ అనంతనాగ్ డిస్ట్రిక్ట్లో ఉంది, బరదారి రియాసీ డిస్ట్రిక్ట్, బాదర్వాహ్ దోడా డిస్ట్రిక్ట్లో ఉంది అండ్ యాజ్ వెల్ యాజ్ ద దూడ్ పత్రి సో ద బుడ్గామ్ డిస్ట్రిక్ట్లో ఉంది. సో ఈ 4 సైట్స్ని కూడా మనకి ఏంటంటే టూరిస్ట్ డెస్టినేషన్స్గా ఇప్పుడు డెవలప్ చేయాలి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అలాంగ్ విత్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నమెంట్ అండ్ దెన్ ద వరల్డ్ బ్యాంక్ సో ఈ ముగ్గురు కూడా మనకి తీసుకొస్తున్నటువంటి ఇనిషియేటివ్ అండి. సో ఇట్ ఈస్ ఎ జాయింట్ వెంచర్ బేసికల్లీ ఇన్వాల్వింగ్ ద పార్ట్నర్షిప్ బిట్వీన్ ద వరల్డ్ బ్యాంక్, జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సెంట్రల్ గవర్నమెంట్, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఈ ముగ్గురు కలిసి ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే కనుక డెవలప్ చేస్తున్నారు. అండ్ వరల్డ్ బ్యాంక్ విల్ యాక్ట్ యాజ్ ఏ నాలెడ్జ్ పార్ట్నర్గా మనకైతే కనుక యాక్ట్ చేస్తుంది, విచ్ ప్రొవైడ్స్ ద రిక్వైర్డ్ టెక్నికల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫైనాన్షియల్ ఎక్స్పర్టీస్ని కూడా మనకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండేటువంటి హ్యాండీక్రాఫ్ట్స్ ఇండస్ట్రీని కూడా మనకి ఏంటంటే ఈ టూరిజం ద్వారా ఇంప్రూవ్ చేయాలి పొటెన్షియల్ని అని చెప్పి వరల్డ్ బ్యాంక్ కూడా మనకి ఏంటంటే ఆ యొక్క రిక్వైర్డ్ అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేయడానికి సిద్ధపడిందండి. ఫోకస్ ఏరియాస్ మెయిన్లీ ఏంటంటే ఎకలాజికల్ సస్టైనబిలిటీ and the promotion of the local handicrafts industry as well. విత్ రెస్పెక్ట్ టు టూరిజం గ్రోత్ జమ్మూ అండ్ కాశ్మీర్ తీసుకుంటే అసలు ఒక స్టేటస్ మనం మాట్లాడుకుంటే 1.2 million టూరిస్ట్స్ హ్యావ్ అరైవ్డ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2024. సో ద 2024 యొక్క ఫస్ట్ హాఫ్లో 1.2 million టూరిస్ట్స్ అయితే కనుక విజిట్ చేయడం జరిగింది జమ్మూ అండ్ కాశ్మీర్ని. సో దేర్ ఆర్ సో మెనీ ఫేమస్ ప్లేసెస్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. సో ఐ హోప్ యూ ఆర్ ఆల్రెడీ అవేర్ ఆఫ్. సో ద ఇంపార్టెంట్ టెంపుల్స్ కూడా మనకైతే కనుక ఉన్నాయి, లైక్ పాపులర్ డెస్టినేషన్స్ వచ్చేసి గుల్మర్గ్, Pahalgam and as well as Vaishno Devi are already established. These are the famous destinations. So ఇవి కాకుండా ఇంకా టూరిజం పొటెన్షియల్ని ఇంకా ఎన్హాన్స్ చేయాలి అన్న ఉద్దేశంతో మనకి ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. ఎస్ అండి, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో నౌ ఇట్స్ ద టైమ్ ఫర్ us to read సో సమ్ ఇంపార్టెంట్ టూరిస్ట్ డెస్టినేషన్ ఇనిషియేటివ్స్ మనకి ఏం లాంచ్ చేశారు అనేటువంటివి మనం డిస్కస్ చేస్తే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్వదేశీ దర్శన్ స్కీమ్ అని చెప్పేసి మనకి తీసుకుని రావడం జరిగిందండి. స్వదేశీ దర్శన్ స్కీమ్ వే బ్యాక్ మనకి 2014-15లో మనకైతే కనుక లాంచ్ చేశారు. ఈ యొక్క స్వదేశీ దర్శన్ స్కీమ్ ద్వారా మనం ఏంటంటే కనుక మన కంట్రీలో టూరిజం పొటెన్షియల్ని అయితే కనుక ఎన్హాన్స్ చేయాలి అనుకుంటున్నాము, వేర్
థీమ్ బేస్డ్ సర్క్యూట్స్ తోటి మనమైతే కనుక టూరిజం పొటెన్షియల్ని ఎన్హాన్స్ చేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధిస్ట్ సర్క్యూట్, డిజర్ట్ సర్క్యూట్, కోస్టల్ సర్క్యూట్ అని చెప్పేసి థీమ్ బేస్డ్గా మనమైతే కనుక కవర్ చేసి మన యొక్క టూరిజం పొటెన్షియల్ని ఎన్హాన్స్ చేయాలి. డెవలప్మెంట్ ఆఫ్ థీమ్ బేస్డ్ టూరిస్ట్ సర్క్యూట్స్ని డెవలప్ చేయాలి అండర్ స్వదేశీ దర్శన్ స్కీమ్ అని చెప్పేసి మనకి 2014-15లో ఈ యొక్క స్కీమ్ని అయితే లాంచ్ చేయబడడం జరిగింది. అండ్ ఈవెన్ మోస్ట్ రీసెంట్లీ మనకి స్వదేశీ దర్శన్ 2.0 కూడా మనకైతే లాంచ్ చేశారు, బిల్డింగ్ అపాన్ ద సక్సెస్ దట్ వీ హ్యావ్ అచీవ్డ్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద స్వదేశీ దర్శన్ స్కీమ్. సో దీంట్లో అచీవ్మెంట్స్ ఏమైనా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధిస్ట్ సర్క్యూట్, హిమాలయన్ సర్క్యూట్, కోస్టల్ సర్క్యూట్, డెజర్ట్ సర్క్యూట్, ఎకో సర్క్యూట్ అని డిఫరెంట్ సర్క్యూట్స్గా మనం ఏంటంటే కనుక అంటే డిఫరెంట్ థీమ్స్ తోటి మనము టూరిజంని ఇంప్రూవ్ చేయాలి అనేది ఈ యొక్క స్కీమ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అండి. ఇంప్రూవ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎన్హాన్స్డ్ ద విజిటర్ ఎక్స్పీరియన్సెస్. సో గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఈ యొక్క స్వదేశీ దర్శన్ స్కీమ్ సో హ్యాస్ ఇంప్రూవ్డ్ ద రిక్వైర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టూరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అయితే కనుక ఎన్హాన్స్ చేశాము. అండ్ అట్ ద సేమ్ టైం మోర్ అండ్ మోర్ విజిటర్ ఎక్స్పీరియన్సెస్ని కూడా ఎన్హాన్స్ చేసింది అని కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్వదేశీ దర్శన్ స్కీమ్ మనకి ఖచ్చితంగా తెలియాల్సింది. సెకండ్ వన్ ఈజ్ ప్రసాద్ స్కీమ్ అని చెప్పి మనకి తీసుకొని వచ్చారండి. సో ద నేషనల్ మిషన్ ఆన్ పిలిగ్రిమేజ్ రీజువినేషన్ అండ్ స్పిరిచువల్ ఆగ్యుమెంటేషన్ డ్రైవ్ అని పిలుస్తారు మనకి దీన్ని. పిలిగ్రిమేజ్ సైట్స్ని ఇంప్రూవ్ చేయడం గురించి, రీజువినేట్ చేయడం గురించి మనకి తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్. ఇది కూడా మనకి 2015లో తీసుకుని వచ్చారు. అప్పుడు తీసుకొచ్చినప్పుడు దిస్ వాజ్ జస్ట్ ప్రసాద్. బట్ 2017 తర్వాత మనకి దీన్ని PRASHAD ప్రసాద్గా మనకైతే చేంజ్ చేయడం జరిగింది. వేర్ స్పిరిచువల్ ఆగ్యుమెంటేషన్, స్పిరిచువల్ అండ్ హెరిటేజ్ ఆగ్యుమెంటేషన్ మనకి యాడ్ చేశారు. స్పిరిచువల్ అండ్ యాజ్ వెల్ యాజ్ హెరిటేజ్ ఆగ్యుమెంటేషన్ ఈజ్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద స్కీమ్. ఈ స్కీమ్లో సింపుల్ పిలిగ్రిమేజ్ సైట్స్ని ఎన్హాన్స్ చేయాలి. పిలిగ్రిమేజ్ సైట్స్ని విజిట్ చేసేటువంటి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ని మనం ఎన్హాన్స్ చేయాలి. సో ద హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద పిలిగ్రిమేజ్ సైట్స్ ఈజ్ ద కోర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్కీమ్. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్స్ అట్ ద రిలీజియస్ సైట్స్, ఐకానిక్ రిలీజియస్ సైట్స్లో మనం ఏంటంటే కనుక సో ద రిలీజియస్ అప్గ్రేడ్స్ని అయితే కనుక మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్స్ అయితే కనుక చేస్తాము. ఈ యొక్క స్కీమ్ ద్వారా చేయడం జరిగిందండి. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద ప్రసాద్ స్కీమ్. యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ PRASHAD ప్రసాద్ స్కీమ్ ఇది. మూవింగ్ ఆన్ టు ద థర్డ్ వన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ హృదయ్ స్కీమ్ అని చెప్పి తీసుకుని వచ్చారండి. ఇది కూడా మనకి 2015లో తీసుకుని వచ్చారు. హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆగ్యుమెంటేషన్ యోజన. సో హృదయ్ స్కీమ్ మనకి హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆగ్యుమెంటేషన్ యోజన అని చెప్పేసి మన యొక్క హెరిటేజ్ సైట్స్ మీద ఫోకస్ పెడతారండి. ఇందాక ప్రసాద్ స్కీమ్లో మనకి ఏంటంటే పిలిగ్రిమేజ్ సైట్స్ మీద ఫోకస్ మనకి. ఎస్, దిస్ ఈజ్ వాట్ ఈస్ హృదయ్ స్కీమ్. సో ద ఫోకస్ ఈజ్ విల్ బి ఆన్ అర్బన్ ప్లానింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రమోటింగ్ ద హెరిటేజ్ టూరిజం. దెన్ కమ్స్ ద అదర్ ఇనిషియేటివ్ కాల్డ్ యాజ్ దేకో అప్నా దేశ్ అనేటువంటి ఇనిషియేటివ్ మనకి తీసుకురావడం జరిగింది. సో వే బ్యాక్ 2020లో మనకైతే తీసుకుని వచ్చారు. అండ్ మొన్న మార్చ్ 2024లో దేకో అప్నా దేశ్ అనే క్యాంపెయిన్ని కూడా మనకైతే రన్ చేశారు. ఇది మనకి ఏంటంటే డొమెస్టిక్ టూరిజంని ప్రమోట్ చేయడం. దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ డొమెస్టిక్ టూరిజం. అంటే డొమెస్టిక్ ట్రావెల్ ఆర్ డొమెస్టిక్ టూరిజంని మనకి ప్రమోట్ చేయాలి విత్ ఇన్ మన యొక్క కంట్రీ సిటిజన్సే. సో ఇలా ఫేమస్ ప్లేసెస్ అన్నిటినీ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. వాళ్ళకి తెలియనటువంటి ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి. మన యొక్క ఇండియా యొక్క హెరిటేజ్ ఆ యొక్క ఇదిని వాళ్ళు కూడా ఏంటంటే రికగ్నైజ్ చేయాలి అన్న ఉద్దేశంతో దేకో అప్నా దేశ్ ఇనిషియేటివ్ మనకి తీసుకురావడం జరిగింది. ప్రమోషన్ ఆఫ్ డొమెస్టిక్ టూరిజం లైక్ బై షోకేజింగ్ ద ఇండియాస్ డైవర్స్ కల్చరల్ అండ్ యాజ్ వెల్ యాజ్ న్యాచురల్ హెరిటేజ్. ఇక్కడ మనకేంటి సో ద క్యాంపెయిన్స్ ఎంకరేజింగ్ ద ఇండియన్స్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్లోర్ దేర్ ఓన్ కంట్రీ. వాళ్ళ యొక్క ఓన్ కంట్రీని మనకి ఏంటంటే ఎక్స్ప్లోర్ చేయడం గురించి మనకి తీసుకుని వచ్చారు దీన్ని. సో దెన్ కమ్స్ పర్యాటన్ పర్వ్ అని చెప్పి ఇంకొక ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. ఇది కూడా మనకి డొమెస్టిక్ టూరిజంని ప్రమోట్ చేయడం గురించే లైక్ త్రూ కల్చరల్ ప్రోగ్రామ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ద్వారా పర్యాటన్ పర్వ్ అని చెప్పేసి మనకి కండక్ట్ చేశారు. ఇందులో మనకి నేషన్ వైడ్ ఈవెంట్స్ అండ్ ప్రమోషన్ ఆఫ్ ద లెసర్ నోన్ డెస్టినేషన్స్, చాలా తక్కువ మందికి తెలిసినటువంటి ప్లేసెస్ని మనకి ఏంటంటే వాటి గురించి అవేర్నెస్ని క్రియేట్ చేయడము, విజిట్ చేయండి అని చెప్పటము, ఇవన్నీ కూడా మనకి పర్యాటన్ పర్వలో మనకి తీసుకుని వస్తున్నారండి. దెన్ కమ్స్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేటువంటిది వన్ మోర్ ఇనిషియేటివ్. ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియా దట్ ఈస్ యూనిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటిగ్రిటీ. ఈవెన్ మనకి ఇది మన ప్రియాంబుల్లో కూడా రాసి ఉంటుంది. ఆ యొక్క యూనిటీ అండ్ ఇంటిగ్రిటీని, ఆ ఐకమత్యాన్ని మనకి ఏంటంటే ప్రమోట్ చేయడం గురించి కల్చరల్ ఎక్స్చేంజెస్ అండ్ కొలాబరేషన్ బిట్వీన్ ద పెయిర్డ్ స్టేట్స్. సో బిట్వీన్ ద స్టేట్, ఒక స్టేట్ ఇంకొక స్టేట్ కూడా మనకి ఏంటంటే కల్చరల్ ఎక్స్చేంజెస్ని ఇది చేసుకోవటము.
దాని గురించి మనకి ఏంటంటే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, ఓవరాల్ యూనిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటిగ్రిటీని ప్రమోట్ చేయాలి అన్న ఇదితోటి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే ఇనిషియేటివ్ మనకి తీసుకుని వచ్చారు. దెన్ మోస్ట్ రీసెంట్లీ, ఇది వెరీ రీసెంట్గా మనకి 2024లో తీసుకుని వచ్చారండి, పర్యాటన మిత్ర పర్యాటన దీది అని చెప్పి మనకి ఈ స్కీమ్. ఈ యొక్క స్కీమ్ ఏంటంటే, సో ఈ కల్చరల్ మనకి ఐకానిక్ సైట్స్ ఉంటాయి కదా, మాన్యుమెంట్స్ ఉంటాయి, అక్కడ లోకల్స్నే మనం ఏంటంటే తీసుకుని వాళ్ళకి ట్రైనింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తాం. సో నౌ దే ఆర్ అవర్ అంబాసిడర్స్. సో దే ఆర్ అవర్ అంబాసిడర్స్ కింద వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ టూరిస్ట్ గైడ్స్ కింద, అంబాసిడర్స్ కింద, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ద లోకల్ క్యాబ్ డ్రైవర్స్ని, లేకపోతే అక్కడ ఉండేటువంటి షాప్ ఓనర్స్ని మనం వాళ్ళనే పిక్ చేసుకుని వాళ్ళకి మనం ప్రాపర్ ట్రైనింగ్ అనేటువంటిది ఇస్తాం. అంటే ఏ విధంగా మనము ఫారిన్ టూరిస్ట్ తోటి సో మనం ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఆ హాస్పిటాలిటీ ఎలా మెయింటైన్ చేయాలి అనేటువంటివన్నీ కూడా ఏ పర్యాటన మిత్ర పర్యాటన దీది అనేటువంటి స్కీమ్ ద్వారా మనము చేయడం జరుగుతుంది. అయితే ఇలా ట్రైనింగ్ పొందినటువంటి వాళ్ళకి డెడికేటెడ్ బ్యాచెస్ ఉంటాయండి. ఆ బ్యాచెస్ని చూడటం వల్ల ఏంటంటే వచ్చేటువంటి ఫారిన్ టూరిస్ట్ సో దే కెన్ హ్యాపీలీ రిలై ఆన్ దెమ్ దట్ బికాస్ దే ఆర్ ట్రైన్డ్ బై గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ అనే ఇదితోటి సో దే సేయింగ్ దట్ దే వర్ ఇన్ ద సేఫర్ హ్యాండ్స్. సో ట్రైనింగ్ ద లోకల్స్ లైక్ ఎస్పెషల్లీ విమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ యూత్, నౌ దీస్ ఆర్ టూరిస్ట్ అంబాసిడర్స్గా వీళ్ళని ఏంటంటే ఈ విధంగా ఇప్పుడు మనకి ఏమవుతుంది, అటొక పక్కన మనకి టూరిజంని ప్రమోట్ చేస్తున్నాం, మరొక పక్కన ఫారిన్ టూరిస్ట్ వచ్చినటువంటి పీపుల్ యొక్క ఎక్స్పీరియన్సెస్ని ఎన్హాన్స్ చేస్తున్నాం, అండ్ అలాగనే ఇక్కడ ఉండేటువంటి లోకల్ పీపుల్ యొక్క ఎంప్లాయ్మెంట్ని ఎన్హాన్స్ చేస్తున్నాం, లోకల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తున్నాం. సో త్రూ దీస్ థింగ్స్ సో ద పర్యాటన మిత్ర పర్యాటన దీది అనేటువంటి స్కీమ్ తోటి గవర్నమెంట్ రావడం జరిగింది. ఇంట్రడ్యూసింగ్ ద ఇన్నోవేటివ్ టూరిజం ప్రొడక్ట్స్ లైక్ హెరిటేజ్ వాక్, ఫుడ్ టూర్స్, ఎకో ట్రెక్స్ అండ్ ఎక్స్పాన్షన్ టు అబౌట్ 50 డెస్టినేషన్ బై ద సెప్టెంబర్ 2024 అయితే తీసుకుని రావాలనుకున్నారు. ఎంఫసిస్ విల్ బి మెయిన్లీ on digital literacy for showcasing the local experiences globally. ఎస్, దెన్ కమ్స్ అడాప్ట్ ఏ హెరిటేజ్ స్కీమ్ అని చెప్పేసి కూడా మనకి లాంచ్ చేశారు. ఇక్కడ ఏంటంటే ప్రైవేట్ సెక్టార్ యొక్క పార్టిసిపేషన్ మనం ఎన్హాన్స్ చేయాలి, పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్, బికాస్ ప్రైవేట్ సెక్టార్ విల్ బ్రింగ్ ఇన్వెస్ట్మెంట్స్ సో విచ్ విల్ బి మచ్ రిక్వైర్డ్ ఫర్ ప్రొటెక్టింగ్ అవర్ కల్చరల్ హెరిటేజ్. సో ఎంకరేజ్ public private partnership like for the maintenance and the development of the heritage monuments and to improve the improved tourist amenities at the iconic monuments దగ్గర మనకి ఏంటంటే ఆ యొక్క టూరిస్ట్ ఎమ్యూనిటీస్ అక్కడ ఉండేటువంటి ఫెసిలిటీస్ని వాటిని కూడా మెయింటైన్ చేయడం, ఎన్హాన్స్ చేయడం, ఇంకా ఎక్స్పీరియన్స్ని ఇంకా ఎన్హాన్స్ చేయడం అనేటువంటిది అడాప్ట్ ఏ హెరిటేజ్ స్కీమ్ అని తీసుకుని వచ్చారు. దెన్ కమ్స్ వీసా లిబరలైజేషన్ పాలసీస్ని కూడా మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి సో దట్ టు ఫెసిలిటేట్ ద స్మూత్ ట్రావెల్, like simplifying the travel to India for international tourists. And e-visa was also introduced for the multiple categories కి మనం అయితే తీసుకురావడం జరిగింది. క్లియర్? ఎస్, దెన్ కమ్స్ వరల్డ్ టూరిజం డే అని చెప్పి మనకి ఎవ్రీ ఇయర్ మనకి సెలబ్రేట్ చేయడం జరుగుతుందండి ప్రపంచం మొత్తం మీదుగా. లైక్ త్రూ టూరిజం ద్వారా మనం ఏంటంటే కనుక సో అటు ఒక పక్కన పీస్ని ప్రమోట్ చేయాలి, మరొక పక్కన కల్చరల్ ఎక్స్చేంజెస్, సో ఎస్ అండ్ ఓవరాల్ డెవలప్మెంట్ గురించి వరల్డ్ టూరిజం డే అని చెప్పేసి మనకైతే సెలబ్రేట్ చేస్తారు ప్రతి సంవత్సరం కూడా. సెప్టెంబర్ 27th ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ దట్ ఆఫ్ ద వరల్డ్ టూరిజం డేగా మనం అయితే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఇయర్ థీమ్ వచ్చేసి మనకి టూరిజం అండ్ యాజ్ వెల్ యాజ్ ద పీస్ అనేటువంటి థీమ్తో మనం సెలబ్రేట్ చేస్తున్నామండి. ఇట్ ఆబ్జెక్టివ్స్ విల్ బి టు హైలైట్ ద రోల్ ఆఫ్ టూరిజం ఇన్ ఫాస్టరింగ్ ద క్రాస్ కల్చరల్ అండర్స్టాండింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద గ్లోబల్ హార్మోనీ. ఇంటర్నేషనల్ లెవెల్లో మనకు ఒక డెడికేటెడ్ ఆర్గనైజేషన్ ఉంది దట్ ఈస్ కాల్డ్ యాజ్ UNWTO. దట్ మీన్స్ యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్స్. సో ఉట్టి WTO అయితే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అండి. UNWTO ఈజ్ యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి మాడ్రిడ్, స్పెయిన్లో మనకైతే ఉన్నాయి. ఇది మనకి ఏం చేస్తుందంటే ఈ యొక్క బాడీ ఇట్ మెయిన్లీ అడ్వకేట్స్ ఫర్ సస్టైనబుల్ టూరిజం అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్క్లూజివ్ ఎకనామిక్ డెవలప్మెంట్ని మనకైతే ప్రమోట్ చేస్తుంది. దీంట్లో 160 మెంబర్ స్టేట్స్ అయితే కనుక ఉంటారు, ఈవెన్ ఇంక్లూడింగ్ ఇండియా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద members of the UNWTO. క్లియర్? సో UNWTO గురించి మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో వరల్డ్ టూరిజం డే గురించి స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో లైక్ రైల్వే SSC, RRB వాటిలో అడుగుతూ ఉంటారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి వీసా లిబరలైజేషన్ పాలసీస్, అడాప్ట్ ఏ హెరిటేజ్ స్కీము. దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎస్ పర్యాటన మిత్ర పర్యాటన దీది, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, పర్యాటన పర్వ్, దేకో అపనా దేశ్ ఇనిషియేటివ్, హృదయ్ స్కీమ్, హృదయ్ యోజన. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ప్రసాద్ స్కీమ్, ఫస్ట్ ఇనిషియల్లీ ప్రసాద్ అండ్ దెన్ ప్రసాద్ ఇట్ మేక్ ఇట్. అండ్ దెన్ we have something called as Swadeshi Darshan scheme. So all these are important initiatives associated with that of the tourism.
క్లియర్ అండి. సో this is the first important article that you are expected to know from the exam perspective. Moving forward to the next article, దీనికి సంబంధించి మనకు పొటెన్షియల్ క్వశ్చన్ అడగచ్చు. డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఇన్ ప్రమోటింగ్ ద సస్టైనబుల్ అండ్ ఇన్క్లూజివ్ టూరిజం ఇన్ ఇండియా. టూరిజం ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రమ్ ది యూపీఎస్సీ పర్స్పెక్టివ్. సో గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏమేమి తీసుకున్నారు అనేటువంటిది ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ అండి. మనం అన్ని ఇనిషియేటివ్స్ కూడా మేజర్ ఇనిషియేటివ్స్ అయితే రాయగలగాలి. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. Indira Gandhi Peace Prize to be conferred on Michelle Bachelet. So the Michelle Bachelet ki manaki Indira Gandhi Peace Prize like for 2024 అయితే మనకైతే కన్ఫర్ చేస్తున్నారండి. సో ఫుల్ అబ్రివేషన్ వచ్చేసి లైక్ ఇందిరా గాంధీ ప్రైజ్ ఫర్ పీస్, డిజార్మమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డెవలప్మెంట్ అని పిలుస్తాం. ఫర్ ద 2024 విల్ బీ కన్ఫర్డ్ అపాన్ ఫార్మర్ చిలియన్ ప్రెసిడెంట్. చిలీ అనేటువంటిది మనకి సౌత్ అమెరికన్ కంట్రీ. చిలీ అనేటువంటిది మనకి సౌత్ అమెరికన్ కంట్రీ అండి. సౌత్ అమెరికన్ ఈ యొక్క చిలీ అండ్ క్యాపిటల్ వచ్చేసి మనకి శాంటియాగో ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ చిలీ. అండ్ ఈ యొక్క చిలీ యొక్క ఫార్మర్ ప్రెసిడెంట్ వచ్చేసి మనకి మిషెల్ బెచ్లెట్. ఈజ్ ద ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ చిలీ. ఈ యొక్క ప్రెసిడెంట్కి మనం ఏంటంటే కనుక ఈ యొక్క ఇందిరాగాంధీ ప్రైజ్ ఫర్ పీస్, డిజార్మమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డెవలప్మెంట్ అనేటువంటి దాన్ని మనం అవార్డ్ని కన్ఫర్ చేయబడడం జరుగుతుందండి. దిస్ వాజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్. And one more important point, she is famous for many other things అండి, because she was the prominent voice like for human rights గురించి లేకపోతే పీస్ గురించి కూడా both local and as well as international లెవెల్లో కూడా she is very vocal about this particular thing. So like she talked about gender equality గురించి, and she is one of the founding directors like for the organizations like UN Women is one of the important organization, then UN High Commissioner for Human Rights, and as well as the President of Chile. She has spoken strongly for mainly gender equality and rights of the most vulnerable sections of the population. So by recognizing her contributions, this particular award is being conferred to her, and this was the very important thing. So let us read some important points associated with this. So the former Chilean president, Chile is అనేది సౌత్ అమెరికన్ కంట్రీ. సౌత్ అమెరికాలో ఉండేటువంటి కంట్రీస్ అని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేటువంటిది ఒక డెడికేటెడ్ వీడియో మనము పొలిటికల్ మ్యాప్ ఆఫ్ సౌత్ అమెరికా అని చెప్పి ఒక స్టోరీ రూపంలో మనం అయితే కనుక వీడియో ఉంటుందండి. ప్లీజ్ ట్రై టు వాచ్ దట్ ఇన్ అవర్ ఛానల్ సో దట్ త్రూ దట్ పర్టికులర్ స్టోరీ యూ కెన్ ఈజీలీ రిమెంబర్ ఆల్ ద కంట్రీస్ ఆఫ్ ద సౌత్ అమెరికా. Clear? So the former Chilean president and prominent human rights advocate, Michelle Bachelet, will receive the Indira Gandhi Prize for Peace, Disarmament and as well as the Development 2024. It was announced by Indira Gandhi Memorial Trust. ఈ యొక్క ట్రస్ట్ వాళ్ళు ఇస్తారండి మనకి ఈ ప్రైజ్ని. ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ అనేటువంటి ఈ యొక్క ట్రస్ట్ వాళ్ళు ఈ యొక్క ఇందిరాగాంధీ లైక్ ప్రైజ్ ఫర్ పీస్, డిజార్మమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్ అనేటువంటి అవార్డుని కన్ఫర్ చేయబడడం జరుగుతుంది. సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ద ఫార్మర్ చిలియన్ ప్రెసిడెంట్ గురించి మనం మాట్లాడుకుంటే, షీ ఈజ్ ద ఫౌండింగ్ డైరెక్టర్ ఆఫ్ యుఎన్ విమెన్. యుఎన్ విమెన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్, అండ్ షీ ఈజ్ ఆల్సో ద ఫౌండింగ్ డైరెక్టర్ ఫర్ యుఎన్ హై కమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్ అండ్ ద ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ద చిలీ. కంట్రిబ్యూషన్స్ తీసుకుంటే మెయిన్లీ షీస్ అడ్వకేటెడ్ ఫర్ సంథింగ్ కాల్డ్ యాజ్ జెండర్ ఈక్వాలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద హ్యూమన్ రైట్స్ గ్లోబల్లీ, బికాస్ so many human rights violations are happening and so many gender discrimination is happening. ఈ కాంటెక్స్ట్లో ఈవిడి యొక్క అడ్వకేసీ అనేటువంటిది వెరీ వెరీ ప్రామినెంట్. అండ్ వర్క్డ్ అపాన్ డెమోక్రసీ అండ్ డెవలప్మెంట్ అండర్ ద ఛాలెంజింగ్ సర్కమ్స్టాన్సెస్. షీ ఈవెన్ ప్రమోటెడ్ ఫర్ ద పీస్ అండ్ రైట్స్ ఆఫ్ ద మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్. ఆఫెన్ సైలెన్స్డ్ పీపుల్ ఎవరంటే కనుక ఈ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ అండి, వీళ్ళ యొక్క రైట్స్ గురించి కూడా మనకి ఏంటంటే ఈవిడ ఎంతగానో అడ్వకేట్ అయితే చేసింది. అందుకు గుర్తించి మనము ఈ యొక్క ఇందిరాగాంధీ ప్రైజ్ ఫర్ పీస్, డిజార్మమెంట్ అండ్ డెవలప్మెంట్ 2024 ఇవ్వడం అయితే కనుక జరుగుతుంది. నౌ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ దిస్ పర్టికులర్ అవార్డ్. ఈ యొక్క అవార్డ్ని మనకి 1986లో అయితే కనుక ఎస్టాబ్లిష్ చేశారు ఇన్ మెమొరీ ఆఫ్ ద ఫార్మర్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ. ఫార్మర్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారి యొక్క ఇన్ మెమొరీగా మనకి ఏంటంటే కనుక 1986లో ఈ యొక్క ట్రస్ట్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయబడడం జరిగింది. ఎవరికి ఇస్తారు? ఇట్ మెయిన్లీ హానర్స్ ఇండివిజువల్స్ ఆర్ ఈవెన్ ఆర్గనైజేషన్స్ ఫర్ దేర్ అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్స్ టు ద పీస్, డిజార్మమెంట్ అండ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇట్స్ నాట్ దట్ ఓన్లీ ఇండివిజువల్స్కి మాత్రమే కన్ఫర్
కన్ఫర్ చేస్తారండి. ఇట్ విల్ బీ కన్ఫర్ టు ఇండివిజువల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆర్గనైజేషన్స్ యాజ్ వెల్, కంట్రిబ్యూటింగ్ టు పీస్, డిజార్మమెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. లాస్ట్ టైం మనము ఒక కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ మనకి ఈ ఆర్టికల్ ఆల్రెడీ మనకి రావడం జరిగింది. సో వేర్ ద ప్రీవియస్ ఇయర్స్ గురించి మనం అయితే డిస్కస్ చేసాం అక్కడ. అండ్ ఇట్ రికగ్నైజెస్ ద ఎఫర్ట్స్ ఇన్ అడ్రసింగ్ ద గ్లోబల్ ఛాలెంజెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఇంప్రూవింగ్ ద హ్యూమన్ వెల్ఫేర్. ఓవరాల్ మనకి మానిటరీ ప్రైజ్ వచ్చేసి 25 lakh rupees అయితే కనుక మానిటరీ అవార్డు అయితే ఉంటుంది. అండ్ ఏ సైటేషన్ హైలైటింగ్ ద రిసిపియంట్స్ కంట్రిబ్యూషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మనం క్రైటీరియా చూసినట్టయితే, సో దే పర్సన్ హూ హ్యాడ్ డెమాన్స్ట్రేటెడ్ ఏ పాజిటివ్ గ్లోబల్ ఇంపాక్ట్ అండ్ లాంగ్ టర్మ్ డెడికేషన్ టు ఇంటర్నేషనల్ పీస్ అండ్ డెవలప్మెంట్ కన్ఫర్ చేసినటువంటి వాళ్ళకి గుర్తించి ఈ అవార్డు అనేటువంటిది కన్ఫర్ చేయబడటం జరుగుతుంది. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అండి. క్లియర్? మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద థర్డ్ వన్. Can't prevent the politicians contesting the bar elections. So this is something related to that of the Bar Council of India and as well as the State Bar Council of India and the State Bar Council. State Bar Councils in our country. వీటి గురించి అయితే కనుక మనకి డిస్కషన్. సో దీంట్లో ఉండేటువంటి ఎలెక్టెడ్ మెంబర్స్ ఉంటారండి. వీటిల్లో వీ విల్ బీ హ్యావింగ్ ద మెంబర్స్ ఆర్ ఎలెక్టెడ్. ఆ యొక్క ఎలెక్టెడ్ మెంబర్స్ పొలిటీషియన్స్ అయితే కనుక కంటెస్ట్ చెయ్యకూడదు అని సుప్రీంకోర్టులో రీసెంట్గా ఒక పిటిషన్ వేశారు. ఏవని? ఈ యొక్క పొలిటీషియన్స్కి ఒక స్పెసిఫిక్ ఐడియాలజీ ఉంటుంది. సో ఆ యొక్క ఐడియాలజీ వల్ల మనకి ఏంటంటే కనుక ఇట్ మే డ్యామేజ్ ద రెప్యుటేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్స్ మీద ఇంపాక్ట్ అయితే కనుక పడచ్చు అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. బట్ Supreme Court on these things has clearly stated that, so refused to entertain a petition, even entertain kuda manakaithe kanaka cheyaledu. So saying that the members of the political parties from contesting elections and holding of the office in the Bar Council of India and the State Bar Councils. So ఒకవేళ ఆ పర్టికులర్ పొలిటికల్ ఐడియాలజీ ఉంటే ఏంటి ప్రాబ్లం? సో ఎవ్రీబడి విల్ హ్యావ్ దేర్ ఓన్ ఐడియాలజీ. సో హియర్ దీస్ పీపుల్ విల్ బీ హ్యావింగ్ ద పొలిటికల్ ఐడియాలజీ. సో దట్ ఈస్ నో హార్మ్. వీ కాంట్ ప్రివెంట్ దెమ్ అండ్ వీ కాంట్ ఆస్క్ ఈవెన్ ద పార్లమెంట్ టు ఫ్రేమ్ ఏ లా ఆన్ దిస్ అని చెప్పి ఈ యొక్క పిటిషన్ని మనకి రెఫ్యూజ్ అయితే చేశారు. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి అసలు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేటువంటి బాడీ అయితే కనుక ఉంది. దాని గురించి మనం అయితే కనుక స్టడీ చేయాలి. లెట్ us discuss some important points associated with this. The Supreme Court of India recently dismissed a petition, so seeking to bar the active members of political parties from contesting the elections and holding the office in the Bar Council of India and State Bar Councils, citing the constitutional freedoms. So the membership in the bar does not exclude individuals so to have the political ideologies. వాళ్ళు మనకి ఏంటంటే ఎటువంటి పొలిటికల్ ఐడియాలజీస్ ఉండకూడదు అనేటువంటిది ఏమీ లేదు. హ్యావింగ్ పొలిటికల్ బిలీఫ్స్ డస్ నాట్ కాంప్రమైజ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ స్టాట్యుటరీ బాడీస్ లైక్ బార్ కౌన్సిల్. సో పొలిటికల్ ఐడియాలజీస్ ఉన్నంత మాత్రాన ఈ యొక్క బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లాంటి స్టాట్యుటరీ బాడీస్ యొక్క ఫంక్షనింగ్ కాంప్రమైజ్ అయిపోతుంది అనేటువంటి ఆ అపోహంలోంచి మీరు ఏంటి అంటే బయటికి రావాలి అని చెప్పి సుప్రీంకోర్టు రీసెంట్గా ఈ యొక్క పిటిషన్ వేసిన వాళ్ళకి చెప్పడం జరిగిందండి. And other thing, see the court cannot even now ask the parliament to enact the laws barring such participation. ఉండకూడదు అని చెప్పేసి మేము ఏంటి అని అంటే అటువంటి డైరెక్షన్స్ని మేమైతే కనుక ఇష్యూ చేయలేము అని చెప్పి దీని యొక్క హైలైట్ చేశారండి. పొలిటికల్ ఐడియాలజీస్ హైలైటెడ్ దట్ ఇంటలెక్చువల్ నేచర్ ఆఫ్ ద బార్ బాడీస్, స్టేటింగ్ దట్ పొలిటికల్ ఐడియాలజీస్ డు నాట్ ఇన్ఫ్లుయెన్స్ దేర్ ఇండిపెండెన్స్. సో జస్ట్ హ్యావింగ్ ఎ మేర్ పొలిటికల్ ఐడియాలజీ మనకి ఆ కౌన్సిల్కి సంబంధించినటువంటి ఇదిని ద అండర్లయింగ్ ఫంక్షనింగ్ అనేటువంటిది డిస్టర్బ్ అవ్వదు. ఓకే, ఇట్ కుడ్ కాంప్రమైజ్ ద బార్ కౌన్సిల్స్ అని చెప్పి మనకి పిటిషన్ అయితే వేయడం జరిగింది. నౌ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఒక డెడికేటెడ్ బాడీ అయితే కనుక మన కంట్రీలో ఉందండి. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, దెర్ విల్ బి వన్ బాడీ అండ్ ఇట్ ఈస్ ఎ స్టాట్యూటరీ బాడీ. మనకి ఇది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ స్టాట్యూటరీ బాడీ. ఇలా అడుగుతారు, ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అడుగుతారు. బట్ రాంగ్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ ఏ స్టాట్యూటరీ బాడీ అండ్ మనకి ఇది అడ్వకేట్స్ యాక్ట్ 1961 ద్వారా మనకి కన్స్టిట్యూట్ చేయబడింది. 2022లో యూపీఎస్సీ ప్రిలిమ్స్ హ్యాస్ ఆస్క్డ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ విత్ రెస్పెక్ట్ టు అడ్వకేట్స్ గురించి మనకైతే కనుక అడిగారు. అండ్ అలాగే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గురించి కూడా మనకి ఇంతకుముందు క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్. ఎస్,
సో దెన్ హియర్ ఇఫ్ యూ టాక్ అబౌట్ దిస్ స్టాట్యుటరీ బాడీ మనకి ఇది అండ్ అడ్వకేట్స్ యాక్ట్ 1961 ద్వారా మనకి కాన్స్టిట్యూట్ చేయబడింది. ఇందులో మనకి మెంబర్స్ ఎవరెవరు ఉంటారు? ఎలెక్టెడ్ మెంబర్స్ లైక్ ఫ్రమ్ ద స్టేట్ బార్ కౌన్సిల్స్ 5-year టర్మ్, అండ్ ఎక్స్ అఫీషియో మెంబర్స్ కూడా ఉంటారండి, లైక్ అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ ఆర్ ఆల్సో ద ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఆఫ్ ద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో దెన్ దీనికి మనకి ఏంటంటే చైర్పర్సన్ అండ్ యాజ్ వెల్ as వైస్ చైర్పర్సన్ ఉంటారు. దే ఆర్ ఎలెక్టెడ్ ఫర్ ఏ 2-year టర్మ్కి మనకి ఏంటంటే చైర్పర్సన్ అండ్ యాజ్ వెల్ as వైస్ చైర్పర్సన్ని ఎలెక్ట్ చేయబడడం జరుగుతుంది. ఫంక్షన్స్ ఏంటి మనకి? సో ద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క ఫంక్షన్స్ ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫంక్షన్ ఇది మనకి స్టాండర్డ్స్ని ప్రిస్క్రైబ్ చేస్తారండి. ఇట్ లేస్ డౌన్ ద ప్రొఫెషనల్ కండక్ట్, సో స్టాండర్డ్స్ ఫర్ ద అడ్వకేట్స్. సో అడ్వకేట్స్ అంటే వన్ హూ హ్యాస్ క్వాలిఫైడ్ ఎల్ఎల్బి అయితే కనుక గ్రాడ్యుయేషన్ ఎల్ఎల్బి కంప్లీట్ చేసి ఉండాలి. ఎల్ఎల్బి కంప్లీట్ చేసిన తర్వాత స్టేట్ బార్ కౌన్సిల్లో రిజిస్టర్ అవ్వాలి. సో దెన్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కనుక అలాంటి వాళ్ళని మనం ఏంటంటే అడ్వకేట్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకే, అడ్వకేట్స్ యాక్ట్ 1961 ఈజ్ ఏ డెడికేటెడ్ లెజిస్లేషన్ విత్ రెస్పెక్ట్ టు దిస్ అడ్వకేట్స్కి సంబంధించి మనకి వాటికి సంబంధించినటువంటి స్టాండర్డ్స్ని మనకి ప్రిస్క్రైబ్ చేయడము. నెక్స్ట్ వచ్చేసి సూపర్వైజింగ్ ద డిసిప్లినరీ కమిటీస్ అట్ ద స్టేట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద నేషనల్ లెవెల్స్. దెన్ ఓవరాల్ మనకి లీగల్ ఎడ్యుకేషన్ని మన కంట్రీలో ప్రమోట్ చేసేటువంటి వన్ మోర్ ఇంపార్టెంట్ డ్యూటీ కూడా మనకి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాదే. ఇట్ విల్ రికగ్నైజ్ ద యూనివర్సిటీస్ ఫర్ ద లా క్వాలిఫికేషన్స్ అండ్ ఇట్ విల్ సెట్ ద స్టాండర్డ్స్ ఇన్ కన్సల్టేషన్ విత్ యూనివర్సిటీస్ అండ్ స్టేట్ బార్ కౌన్సిల్స్ తోటి. ఎవ్రీ స్టేట్ హ్యాస్ దేర్ ఓన్ బార్ కౌన్సిల్ అండి, స్టేట్ బార్ కౌన్సిల్ ఉంటాయి అండ్ ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఒకటి ఉంటుంది. అండ్ రీసెంట్గా మనకి అటార్నీ జనరల్ కూడా మాట్లాడుతూ గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ బార్ కూడా ఉండాలి, లైక్ సో దట్ ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ మ్యాటర్స్ని మనకి ఏంటంటే డిస్కస్ చేయడానికి అండ్ అలాగే నాలెడ్జ్ షేరింగ్ అనేటువంటిది చేసుకోవడానికి అని కూడా మనకి రీసెంట్గా చెప్పడం జరిగింది అటార్నీ జనరల్ గురించి. మనకి ఒక 3-4 days బ్యాక్ అయితే డిస్కషన్ జరిగింది. అక్కడ మనం అటార్నీ జనరల్ గురించి ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ అటార్నీ జనరల్, ఆర్టికల్ 76 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్లీజ్ ట్రై టు వాచ్ ద ఓల్డర్ వీడియోస్ యాజ్ వెల్ అండి. అండ్ సో ఎప్పటికప్పుడు అవసరమైనటువంటి లా రిఫార్మ్స్ని క్యాలిక్యులేట్ చేయడము అండ్ ఆర్గనైజెస్ ద లీగల్ ఎయిడ్ ఫర్ ద పూర్ పాపులేషన్ కూడా మనకి ఏంటంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చేస్తుంటుంది. సేఫ్ గార్డ్ ద రైట్స్ అండ్ ప్రివిలేజెస్ ఆఫ్ ద అడ్వకేట్స్, ఈ అడ్వకేట్స్ యొక్క రైట్స్ అండ్ ప్రివిలేజెస్ని కాపాడేటువంటి వన్ ద ఇంపార్టెంట్ బాడీ మనకి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. అండ్ ఇట్ ఈవెన్ కండక్ట్స్ సెమినార్స్ అండ్ పబ్లిషెస్ ద జర్నల్స్ ఆఫ్ ద లీగల్ ఇంట్రెస్ట్. Yes, so this was what is the important points with respect to Bar Council of India. Mainly మనకు తెలియాల్సినటువంటిది ఏంటంటే ఇట్ ఈస్ ఏ స్టాట్యుటరీ బాడీ అని, అడ్వకేట్స్ యాక్ట్ 1961 అండర్లో మనకి కాన్స్టిట్యూట్ అయింది బాడీ అని, ఈ అనేటువంటి పాయింట్స్ మనకి తెలియాలి క్లియర్గా. అండ్ సమ్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ క్లియర్. లెట్ us move on to that of the next article. 2 months stock of anti-TB drugs are available, says central government. సో రీసెంట్గా మనం తీసుకుంటే గ్లోబల్ టీబీ రిపోర్ట్ 2024 పబ్లిష్ అయిందండి. గ్లోబల్ టీబీ రిపోర్ట్ 2024 చెప్తున్నది ఏంటంటే ఇండియా క్యారీస్ ఏ వెరీ సిగ్నిఫికెంట్ బర్డెన్ విత్ రెస్పెక్ట్ టు ట్యూబర్క్యులోసిస్. వెరీ సిగ్నిఫికెంట్ బర్డెన్ మనకైతే కనుక ఇండియా అయితే క్యారీ చేస్తుంది విత్ రెస్పెక్ట్ టు అదర్ కంట్రీస్ తోటి కంపేర్ చేసుకుంటే కనుక. అండ్ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ అండర్లో ఈ యొక్క టీబీని కూడా మనకి ప్రపంచ దేశాలన్నీ కూడా 2030 నాటికి ఎలిమినేట్ చేయాలి అని చెప్పేసి అయితే గోల్ పెట్టుకున్నారు. బట్ కానీ ఇండియా మనకి ఏంటంటే 5 years ahead, సో దట్ ఈస్ 2025కే ట్యూబర్క్యులోసిస్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేసేయాలి అనేటువంటి టార్గెట్ని పెట్టుకోవడం జరిగింది. దట్ మీన్స్ 5 years ahead. అండ్ ట్యూబర్క్యులోసిస్కి సంబంధించి మల్టిపుల్ ఇనిషియేటివ్స్ అయితే కనుక మనకైతే లాంచ్ చేయడం జరిగింది. అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ అవుట్ ఆఫ్ దమ్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి, నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని మనకైతే కనుక లాంచ్ చేశారండి. ఈ యాజ్ పర్ దిస్ అండర్ దిస్ మిషన్ ఇప్పుడు మనకి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ 2 monthsకి లైక్ కావాల్సినటువంటి సఫిషియంట్ స్టాక్ అంతా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది. సో ఏ టీబీ పేషెంటు కూడా సో ఆ డ్రగ్ అనేటువంటిది యాక్సెసిబుల్గా లేదు అని చెప్పేసి ట్రీట్మెంట్ ఆపుకోవాల్సిన అవసరం లేదు. వీ డూ హ్యావ్ ద ఆల్ ద సఫిషియంట్ రిక్వైర్డ్ డ్రగ్స్ అయితే కనుక మనకు ఉన్నాయి అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. దిస్ వాజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే
సో సూన్ మనకి 100-day యాంటీ టీబీ క్యాంపెయిన్ అనేటువంటిది దాన్ని మనకి యూనియన్ క్యాబినెట్ వాళ్ళు అదే యూనియన్ గవర్నమెంట్ అయితే లాంచ్ చేస్తున్నారండి. 100 days యాంటీ టీబీ క్యాంపెయిన్. ఇది మనకి ఏంటంటే ఇప్పుడు అప్కమింగ్ సాటర్డే అయితే కనుక లాంచ్ చేస్తున్నారు. దిస్ ప్రోగ్రామ్ విల్ టార్గెట్ 347 హై ఫోకస్ డిస్ట్రిక్ట్స్ ఫర్ ఇంటెన్సిఫైడ్ ఇంటర్వెన్షన్స్ లైక్ స్క్రీనింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్. సో మోర్ స్క్రీనింగ్ అనేటువంటిది క్యారీ అవుట్ చేయడము, నెక్స్ట్ వచ్చేసి అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేటువంటివి కండక్ట్ చేయడము అనేటువంటివి సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్ అయితే కనుక మేము లైక్ 347 డిస్ట్రిక్ట్స్ హై ఫోకస్ డిస్ట్రిక్ట్స్ అంటే వేర్ ద టీబీ ప్రివలెన్స్ ఈజ్ వెరీ హై ని ఐడెంటిఫై చేసి ఇక్కడ మేము ఏంటి అని అంటే కనుక ఈ టార్గెటెడ్ ఇంటర్వెన్షన్స్ని అయితే తీసుకుంటాము అని చెప్పేసి గవర్నమెంట్ మనకు చెప్తున్నారండి. ట్యూబర్క్యులోసిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డేంజరస్ డిసీజ్ మనకి బికాస్ ఇట్స్ స్ప్రెడ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ అండి. హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ లైక్ జస్ట్ త్రూ కాఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్నీజ్ ద్వారా కూడా మనకి ఏంటంటే ఒక ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచి అన్ఇన్ఫెక్టెడ్ పర్సన్కి అయితే కనుక మనకి స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ద మోస్ట్ వరీయింగ్ కన్సర్న్ ఏంటంటే ఈ యొక్క టీబీ అనేటువంటిది మెయిన్లీ ద లోవర్ సెక్షన్స్, సో ద లోవర్ స్ట్రాటా ఆఫ్ ద సొసైటీ ఆర్ ద పూర్ పాపులేషన్ ఆర్ ద స్లమ్ డ్వెల్లర్స్ వీళ్ళని ఎక్కువగా మనకైతే కనుక ఎఫెక్ట్ చేస్తుందని చెప్పేసి దిస్ వాజ్ ఏ మేజర్ ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ అనమాట విత్ రెస్పెక్ట్ టు దిస్. అండ్ వన్ మోర్ ట్రీట్మెంట్ విషయానికి వచ్చేసరికి వెరీ లాంగర్ ట్రీట్మెంట్స్. ఇట్ అప్రాక్సిమేట్లీ టేక్స్ అరౌండ్ 24 months లైక్ 2 years వరకు మనకి ఏంటంటే టైం పట్టేటువంటి అవకాశాలు అయితే కనుక ఉన్నాయి. బట్ నౌ సంథింగ్ ఏ న్యూ థింగ్ హ్యాస్ హ్యాపెండ్ కాల్డ్ యాజ్ బీపాల్ రెజిమెన్ అనేటువంటి దాన్ని మనకి తీసుకుని వచ్చారండి. ఈ బీపాల్ రెజిమెన్ ఏంటంటే ఈ యొక్క ఈ ట్రీట్మెంట్ టైం అనేటువంటి దాన్ని మనకి అరౌండ్ ఇట్ వాజ్ రెడ్యూస్డ్ టు దట్ ఆఫ్ ద 6 monthsలోనే మనకి ట్రీట్మెంట్ అయితే కనుక అయిపోతుంది. అండ్ ఈ యొక్క టీబీ ద్వారా ఎఫెక్ట్ అయినటువంటి పీపుల్కి అప్రాక్సిమేట్లీ 14 to 18 months 13-14 ట్యాబ్లెట్స్ అయితే కనుక యూస్ చేస్తారు. బట్ కానీ ఇప్పుడు ఈ యొక్క బీపాల్ రెజిమెన్లో హార్డ్లీ 3-4 ట్యాబ్లెట్స్ని మాత్రం యూస్ చేస్తే సరిపోతుంది. వెరీ వెరీ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ అని బీపాల్ రెజిమెన్ని కూడా ఒక 2 months బ్యాక్ మన కంట్రీలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ అందరికీ కూడా రిక్వైర్డ్ ట్రైనింగ్స్ అవి కూడా మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. క్లియర్? So and most importantly TB is a bacterial disease caused by Mycobacterium tuberculosis అనేటువంటి దాని ద్వారా మనకైతే కనుక కాజ్ అవుతుంది. Let us discuss the important points associated with this. The Health Ministry, the Ministry of Health and Family Welfare, has recently announced that India has a sufficient stock of essential anti-TB drugs. So, for example, TB drugs మనం తీసుకుంటే కనుక we have something called isoniazid అంటారు. Then we have rifampicin అంటారు. So, then we have bedaquiline అంటారు. Bedaquiline. Yes. So, these are the important drugs అండి. అండ్ వీ హ్యావ్ ప్రిటోమానిడ్ ఈజ్ వన్ మోర్ ఇంపార్టెంట్ డ్రగ్స్. లినిజాలిడ్, ప్రిటోమానిడ్ ఇవి కూడా మనకి ఏంటంటే ట్యూబర్క్యులోసిస్కి సంబంధించినటువంటి డ్రగ్స్. టు సపోర్ట్ ద నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ ఫర్ మోర్ దాన్ 2 months. This comes as the government has launched the 100-day anti-TB campaign targeting the mainly high focus districts so that in order to take the intensified interventions తీసుకోవడానికి మనకి తీసుకుని వచ్చారు. సో కన్ఫర్మ్డ్ సఫిషియంట్ స్టాక్ ఆఫ్ యాంటీ-TB డ్రగ్స్ అయితే ఉన్నాయి. మెజర్స్ హ్యావ్ బీన్ టేకెన్ ఫర్ టైమ్లీ ప్రొక్యూర్మెంట్ అండ్ అన్ఇంటరప్టెడ్ సప్లై ఆఫ్ ఎసెన్షియల్ డ్రగ్స్. సో మనకి ఇప్పుడు December 9th మనకైతే కనుక లాంచ్ చేయబోతున్నారు. సో ఇట్ వాజ్ 7th అండి, 7th. ఎస్ అండ్ వీ నీడ్ నాట్ ఫోకస్ అపాన్ ద డేట్, మనకు అవసరం లేదు. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ యొక్క స్కీమ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటనేటువంటిది మనకి తెలియాలి. ఇట్ మెయిన్ ఫోకస్ ఏంటంటే 347 హై ప్రయారిటీ డిస్ట్రిక్ట్స్ మీద ఫోకస్ అయితే ఉంటుంది. ఐడెంటిఫైడ్ ఫర్ క్యారీయింగ్ అవుట్ టార్గెటెడ్ ఇంటర్వెన్షన్స్ని మనం అయితే కనుక తీసుకుంటాం. లైక్ స్పెసిఫికల్లీ ఈ యొక్క పాపులేషన్ మనకి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు, సో వాళ్ళ మీద మనము టార్గెటెడ్ ఇంటర్వెన్షన్స్ అనేటువంటివి తీసుకోవడం జరుగుతుంది. లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్క్రీనింగ్, అవేర్నెస్ క్యాంపెయిన్స్, డయాగ్నోసిస్, treatment and to address the tuberculosis cases. సో బై ద ఎండ్ ఆఫ్ 2025కి ట్యూబర్క్యులోసిస్ ఎండ్ చేయాలి అనేటువంటిది డిపెండింగ్ అపాన్ ద లైక్ ద యాజ్ ఇండియా షేర్స్ మనకి సిగ్నిఫికెంట్ బర్డన్ విత్ రెస్పెక్ట్ టు టీబీ కేసెస్, ఇట్ ఈస్ లిటిల్ బిట్ ఇంప్రాక్టికల్ అండి. సో బట్ హవెవర్ విత్ కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ ద్వారా మనం ఏంటి అంటే అట్లీస్ట్ బై ద ఇయర్ 2030 నాటికైనా కూడా టీబీని మన కంట్రీలోంచి ఎలిమినేట్ అయితే కనుక చేయొచ్చు. సో ద స్టెప్స్ టేకన్ ఈస్ సప్లైస్ అడ్జస్టెడ్ ఇన్ ఆర్డర్ టు మీట్ ద ఇంక్రీజింగ్ రిక్వైర్మెంట్స్ అండర్ ద న్యూ ఇనిషియేటివ్ and efforts aligned with the goal of eliminating TB as a public health issue by 2025 under the National Tuberculosis Elimination Program. So let us read some important points about NTEP.
ఈ నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ఎలిమినేట్ టీబీ ఇన్ ఇండియా బై ద ఇయర్ 2025 ఎర్లియర్ దాన్ ద గ్లోబల్ టార్గెట్ ఆఫ్ 2030. ఈ పాయింట్ ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ అండర్ ప్రకారంగా మనము 2030 నాటికి టీబీని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాం. బట్ 2025కే మనం ఎలిమినేట్ చేయాలి. దీంట్లో మనకి ఏంటంటే ఫ్రీ డయాగ్నోసిస్ అండ్ ద ట్రీట్మెంట్ ఫర్ ఆల్ టీబీ పేషెంట్స్ అయితే ప్రొవైడ్ చేయడము. దెన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నిక్షయ్, సంథింగ్ కాల్డ్ ఎ డిజిటల్ ప్లాట్ఫామ్ ఫర్ కేస్ మానిటరింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మేనేజ్మెంట్. నిక్షయ్ పోర్టల్ అని చెప్పేసి కూడా మనకి పెట్టారండి. దీని ద్వారా అంటే టీబీ పేషెంట్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ సో వాళ్ళకి ఎప్పటికప్పుడు మెసేజెస్ అంటే ద నెక్స్ట్ డోసెస్ అది తీసుకోవడానికి సంబంధించినటువంటి నెక్స్ట్ ట్రీట్మెంట్కి ఇప్పుడు రావాలి అనేటువంటిది ఎప్పటికప్పుడు అలర్ట్స్ అవి పంపిస్తూ మనం ఏంటి అని అంటే కనుక ట్రాక్ చేయడం జరుగుతుంది. అండ్ యూనివర్సల్ డ్రగ్ ససెప్టబిలిటీ టెస్టింగ్ ఫర్ టైమ్లీ డిటెక్షన్ ఆఫ్ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ. సో దాని యొక్క టెస్ట్స్ అనేటువంటిది క్యారీ అవుట్ చేయడం సో దట్ ఎర్లీగానే మనం డయాగ్నోస్ చేసినట్లయితే కనుక సో ఎర్లీ ట్రీట్మెంట్ని ప్రొవైడ్ చేయడం వల్ల అది మనకి ఆ టీబీ అనేటువంటిది ఎండిఆర్ టీబీ ఎక్స్డిఆర్ టీబీ ఫార్మాట్లోకి ఎక్స్పాండ్ అయిపోకుండా మనం ముందుగానే జాగ్రత్త పడవచ్చు. అండ్ పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్ కొలాబరేషన్ టు ఎన్ష్యూర్ స్టాండర్డైజ్డ్ టీబీ కేర్. సో కమ్యూనిటీ సపోర్ట్, ఎన్జిఓ సపోర్ట్ అది కూడా ఎంతగానో అవసరం అని చెప్పేసి మనకి గవర్నమెంట్ అయితే చెప్తోంది. అండ్ దెర్ ఆర్ వేరియస్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ యాజ్ వెల్ విచ్ ఆర్ వర్కింగ్ ఆన్ ఇన్ ఆర్డర్ టు provide the care to the TB patients. క్లియర్ అండి. దిస్ వాజ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకు తెలియాల్సినటువంటిది. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్, ఆర్బీఐస్ మ్యూల్ హంటర్ టు ప్రివెంట్ ద డిజిటల్ ఫ్రాడ్. సో డిజిటల్ ఫ్రాడ్స్ని మనకి మ్యూల్ అకౌంట్స్ అని చెప్పి ఉంటాయన్నమాట. మ్యూల్ అకౌంట్స్, ఈ యొక్క మ్యూల్ అకౌంట్స్ ద్వారా మనకి ఏం క్యారీ అవుట్ చేస్తున్నారంటే మనీ లాండరింగ్ని క్యారీ అవుట్ చేస్తున్నారండి. సి మ్యూల్ అకౌంట్స్ ఆర్ బేసిక్ బ్యాంక్ అకౌంట్సే, అవి కూడా మనకు ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్స్ లాంటివి అవి కూడా మనకి. వాటిల్ని సైబర్ క్రిమినల్స్ ఏంటంటే ఈ యొక్క మనీ లాండరింగ్ యాక్టివిటీస్ని క్యారీ అవుట్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. అండ్ సో మెనీ పీపుల్ ఆర్ గివింగ్ దేర్ బ్యాంక్ అకౌంట్స్ యాజ్ ఎ రెంట్ టు దీస్ సైబర్ క్రిమినల్స్. సో సైబర్ క్రిమినల్స్కి మనకి ఏంటంటే రెంట్స్గా వాళ్ళకి ఈ యొక్క బ్యాంక్ అకౌంట్స్ని ఇచ్చి అంటే ఈ యొక్క బ్యాంక్ అకౌంట్స్ ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్స్ అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. సో దానికి మనకి ఫెసిలిటేట్ చేస్తున్నారనమాట ఆ యొక్క మనీ లాండరింగ్ పర్పస్ గురించి. ఎస్, మనీ లాండరింగ్ సింపుల్గా ఒకటే పాయింట్, మేకింగ్ ద డర్టీ మనీ టు దట్ ఆఫ్ ద క్లీన్ మనీ. సో డర్టీ మనీని క్లీన్ మనీగా మనకి ఏంటి అని అంటే గవర్నమెంట్కి బ్యాంక్స్కి చూపించడమే ఈ యొక్క మనీ లాండరింగ్ చేసేటువంటి యాక్టివిటీ. డర్టీ మనీ అంటే డ్రగ్ ట్రాఫికింగ్ ద్వారా, హ్యూమన్ ట్రాఫికింగ్ ద్వారా, ఆర్గాన్ ట్రేడింగ్ ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ద్వారా ఎర్న్ చేసినటువంటి మనీని సో ది గవర్నమెంట్ అండ్ బ్యాంక్స్ దృష్టిలో ఇది లీగల్గా ఎర్న్ చేసిన మనీ అని చెప్పి చూపించడానికి ఆ మనీ అంతటినీ కూడా వేరే వేరే అకౌంట్స్లో స్ప్లిట్ చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఫైనల్ డెస్టినేషన్లో కలెక్ట్ చేసుకుంటారు. అండ్ కంప్లీట్లీ వైట్ మనీగా మనకి దాన్ని మార్చేయడం జరుగుతుంది. దాన్నే మనీ లాండరింగ్ అంటారు. ఈ యొక్క మనీ లాండరింగ్ని కౌంటర్ చేయడానికి మన కంట్రీలో PMLA, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేటువంటి ఒక చట్టాన్ని కూడా మనకి ప్రభుత్వం అయితే చేసింది. ప్లీజ్ ట్రై టు కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ వెన్ వాజ్ దిస్ పర్టికులర్ యాక్ట్ ఎనెక్టెడ్ బై ద పార్లమెంట్. క్లియర్. అండ్ కమింగ్ టు దిస్ పర్టికులర్ థింగ్, ఈ యొక్క మ్యూల్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎప్పటికప్పుడు ఐడెంటిఫై చేయడానికి మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంథింగ్ కాల్డ్ మ్యూల్ హంటర్, ఆ పేర్లోనే ఉంది కదా, ఆ మ్యూల్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హంట్ చేయడం గురించి, వాటిని ఐడెంటిఫై చేయడం గురించి, ముందుగానే ఆ ఫ్రాడ్ని డిటెక్ట్ చేయడం గురించి ఆర్బీఐ వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీయే ఈ యొక్క మ్యూల్ హంటర్. సో టు ప్రివెంట్ ద డిజిటల్ ఫ్రాడ్. సో లెట్ us discuss some important points associated with this. So the Reserve Bank of India's Mule Hunter to prevent the digital fraud. The Reserve Bank of India has introduced a new AI/ML based ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాల్డ్ యాజ్ మ్యూల్ హంటర్. ఈ యొక్క మ్యూల్ హంటర్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ యొక్క టూల్ యొక్క మెయిన్ ఇదేంటంటే వెనకాలన AI అండ్ యాజ్ వెల్ యాజ్ ML బేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇది మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ద్వారా మనకి పనిచేస్తుంది. ఈ AI అండ్ ML మోడల్స్ వెనకాల ఉండేటువంటి మోడల్స్ ఏం చేస్తాయంటే ఈ యొక్క అకౌంట్స్లో జరిగేటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా అబ్జర్వ్ చేస్తూ వాటిల్లో ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేసి ఏ ప్యాటర్న్స్ అయితే కనుక మనకి సస్పీషియస్గా ఉన్నాయో, ఏవి ఫ్రాడ్ అనిపించేలా ఉన్నాయో
వాటిల్ని మనకి ఏంటంటే ఫ్లాగ్ చేస్తాయి. దీస్ ఆర్ సస్పీషియస్ అకౌంట్స్. ఈ యొక్క అకౌంట్స్లో మనకి ట్రాన్సాక్షన్స్ చాలా సస్పీషియస్గా ఉన్నాయి, చాలా అనుమానపదంగా ఉన్నాయి మనకి. వీటిల్ని మనం ఏంటంటే ఫర్దర్ స్క్రూటనైజ్ చేయాలి అని చెప్పి ఐడెంటిఫై చేసేటువంటి టూల్. అంటే బ్యాంకర్స్కి ఇంకొక ఎడిషనల్ వెపన్ అనమాట టు ఐడెంటిఫై దీస్ అకౌంట్స్. క్లియర్? టు ట్యాకిల్ ద డిజిటల్ ఫ్రాడ్ త్రూ ద మిస్యూజ్ ఆఫ్ మ్యూల్ అకౌంట్స్, అడ్రసింగ్ ద రైజింగ్ నెంబర్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ఫ్రాడ్స్ ఇన్ ద ఫైనాన్షియల్ సిస్టమ్. మ్యూల్ హంటర్ అనేటువంటిది ఇట్స్ ఏ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ. దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్నోవేషన్ హబ్ RBIH వాళ్ళు మనకైతే తీసుకుని వచ్చారండి దీన్ని. అండ్ దెన్ ఇది మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అయితే యూస్ చేస్తుంది టు డిటెక్ట్ అండ్ మిటిగేట్ ద డిజిటల్ ఫ్రాడ్స్, సైబర్ ఫ్రాడ్స్, డిజిటల్ ఫ్రాడ్స్ని మిటిగేట్ చేయడం గురించి. అండ్ ఈ యొక్క AI అండ్ ML మోడల్స్ని ఏంటంటే కంప్లీట్లీ దే వర్ ట్రైన్డ్ టు అనలైజ్ ద డేటాబేసెస్ ఫ్రమ్ ద బ్యాంక్స్ అండ్ పేమెంట్ సిస్టమ్స్ ఆపరేటర్స్ సో దట్ టు ఐడెంటిఫై ద ఫ్రాడులెంట్ యాక్టివిటీ ఎఫెక్టివ్లీ. ఈ వెనకాల వర్క్ చేసేటువంటి AI అండ్ ML మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క టూల్ వెనకాల, వాటిల్ని మనకి ఏంటంటే కంప్లీట్ ట్రైనింగ్ అనేటువంటిది ఇవ్వబడింది. అవి ఏం చేస్తాయంటే డేటాబేసెస్ అన్నిటినీ కూడా స్కాన్ చేస్తాయి. ఆ డేటాబేసెస్ని లేకపోతే పేమెంట్ ట్రాన్సాక్షన్స్ని వీటిలన్నిటినీ కూడా స్కాన్ చేసి వాటిల్లో ఎనీ సస్పీషియస్ ప్యాటర్న్స్ ఉన్నాయా అనేటువంటి దాన్ని మనకి ఐడెంటిఫై చేస్తాయి. బేస్డ్ అపాన్ దట్ ఇమీడియట్లీ ఇట్ విల్ ఫ్లాగ్ దోస్ పర్టికులర్ మ్యూల్ అకౌంట్స్. సో దెన్ వన్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ కన్సర్న్డ్ బ్యాంక్స్ మనకి ఏంటంటే కనుక ఆ ఫర్దర్ స్క్రూటనైజ్ చేసి ఆ యొక్క ఫండ్స్ యొక్క సోర్స్ ఏంటి, డెస్టినేషన్ ఏంటి అనేటువంటి వాటిని ఫర్దర్గా మనకి ముందుకి ఇన్వెస్టిగేట్ చేస్తారండి. క్లియర్? సో రైజింగ్ ద ఫ్రాడ్స్, ఇంక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్, వై ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ వాజ్ ద నీడ్ ఏంటంటే బికాస్ ద నెంబర్ ఆఫ్ ద ఫ్రాడ్స్ అండ్ ద వాల్యూ ఆఫ్ ద ఫ్రాడ్స్ మనకైతే కనుక ఇంక్రీజ్ అయిపోతున్నాయి డిస్పైట్ ఎ డిక్రీజ్ ఫర్ ద ఫ్రాడ్స్ పర్ ట్రాన్సాక్షన్. వీటిల్ని కౌంటర్ చేయడం గురించి అండ్ అడ్రసింగ్ ద ఛాలెంజెస్ ఇన్ డిటెక్టింగ్ ద సోఫిస్టికేటెడ్ ఫ్రాడ్ ఆపరేషన్స్ యూజింగ్ ద మ్యూల్ అకౌంట్స్. ఎస్, it operates at the infrastructure level, analyzing the transaction patterns across the various financial systems లో జరుగుతున్నటువంటి ట్రాన్సాక్షన్స్ని మనకి ఏంటంటే కనుక అనలైజ్ చేయబడడం జరుగుతుంది. ఇట్ ఎయిమ్ టు రెడ్యూస్ ద టైమ్ అండ్ ఎఫర్ట్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ బ్యాంక్స్ టు ఐడెంటిఫై అండ్ యాక్ట్ అపాన్ దిస్ ఫ్రాడులెంట్ అకౌంట్స్లో మనకి ఏంటంటే ముందు ఐడెంటిఫై చేయడమే సో ద బిగ్గెస్ట్ హర్డిల్ అండి. ఇప్పుడు ఐడెంటిఫై చేసిన తర్వాత ఇంకా ఫర్దర్ ప్రాసెస్ అంతా కూడా మనకి బ్యాంక్స్ కంటిన్యూ చేసుకుంటాయి. ఇప్పుడు బ్యాంక్స్కి ఒక అడిషనల్ వెపన్ మనకి ఏంటంటే సో దీని ద్వారా RBI మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ద డెప్యూటీ గవర్నర్ రవిశంకర్ ఎంఫసైజ్డ్ దట్ మ్యూల్ హంటర్స్ రోల్ ఇన్ ఈజ్ ఎఫెక్టివ్ రెడ్యూసింగ్ ద ఫ్రాడ్స్ ఇన్ ద ఫైనాన్షియల్ సిస్టమ్. క్లియర్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మ్యూల్ హంటర్ గురించి RBI తీసుకొచ్చినటువంటి ఇంపార్టెంట్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ. ఇట్ ఈస్ అన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ బేస్డ్ ఇనిషియేటివ్ అండి ఇది మనకి. క్లియర్? లెట్స్ మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. Moving on to the next article, amid the high inflation, RBI retains the repo rate at 6.5%. సో రీసెంట్గా మన యొక్క మానిటరీ పాలసీ కమిటీకి సంబంధించినటువంటి మీటింగ్ వాళ్ళు సో MPC అంటారు. MPC స్టాండ్స్ ఫర్ మానిటరీ పాలసీ కమిటీ. ఈ మానిటరీ పాలసీ కమిటీ ఏం చేస్తుంది, మన కంట్రీలో ఉన్నటువంటి బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్స్ని డిసైడ్ చేస్తారు. బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్స్ అంటే ఎగ్జాంపుల్ రెపో రేట్. సో వాట్ ఈజ్ రెపో రేట్? సింపుల్గా ఒకటే లైన్లో, సో ఇది ఆల్రెడీ మనకి రెపో రేట్ అంటే ఏంటి, రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి, ఇంక్రిమెంటల్ దీస్ థింగ్స్ మొత్తం అన్ని బ్యాంకింగ్ టర్మ్స్ అన్నీ కూడా మనకి క్లియర్గా మన ఛానల్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయబడ్డాయండి. ప్లీజ్ ట్రై టు వాచ్ ఇట్. సో సింపుల్గా సింగిల్ లైన్లో మనకి చెప్పాలంటే ఇట్ ఈస్ ద ఇంట్రెస్ట్ రేట్ చార్జ్డ్ బై RBI. It is the interest rate charged by RBI. So when the banks want to take the loans from it. సో బ్యాంక్స్ మనకి ఏంటంటే RBI దగ్గర నుంచి లోన్ తీసుకోవాలని అనుకున్నప్పుడు దానికి కట్టేటువంటి వడ్డీ మనకి ఏంటంటే ఈ యొక్క రెపో రేట్ అండి. ఈ యొక్క రెపో రేట్ ద్వారా, రెపో రేట్, రివర్స్ రెపో రేట్, వీటి ద్వారా మనకి సో ద RBI మనకి ఏం చేస్తుందంటే మన యొక్క కంట్రీలో ఉండేటువంటి ఇన్ఫ్లేషన్ని కూడా మనకైతే కంట్రోల్ చేస్తారు. సో ద ఇన్ఫ్లేషన్ని కూడా మనకి అంటే లిక్విడిటీని మనకి కంట్రోల్ చేస్తారు. వెన్స్ లిక్విడిటీ అంటే మనీ సప్లై ఇన్ ద మార్కెట్ లిక్విడిటీ సప్లైని మనకి కంట్రోల్ చేయడం ద్వారా ఇన్ఫ్లేషన్ని కూడా మనకి కంట్రోల్ చేయబడడం జరుగుతుంది. ఎస్, సో డిస్పైట్ ద రైజింగ్ ఇన్ఫ్లేషన్, అమిడ్ హై ఇన్ఫ్లేషన్, RBI స్టిల్ రిటైన్డ్ ద రెపో రేట్ అట్ 6.5% మనకి ఏంటి అని అంటే కనుక కంటిన్యూ అయితే కనుక చేస్తున్నారని చెప్పి ఈ యొక్క డెసిషన్ అయితే కనుక తీసుకున్నారండి. సో లెట్ us డిస్కస్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అసోసియేటెడ్ విత్ దిస్. The Reserve Bank of India's Monetary Policy Committee MPC has kept the repo rate unchanged
at 6.5% for the 11th consecutive meeting amid the high inflation and the slowing growth momentum. సో దీనికి సంబంధించినటువంటి కీ పాయింట్స్ మనం తీసుకుంటే ద ఎంపీసీ మానిటరీ పాలసీ కమిటీ ఎంపీసీ యునానిమస్లీ డిసైడెడ్ టు కీప్ ద రెపో రేట్ at 6.5%, maintaining a neutral stance. This decision is aimed to strike a balance between inflation management and as well as supporting the economic growth. See, RBI యొక్క ఎంపీసీకి 2 ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయండి. ఒక పక్కన మనకి ఏంటంటే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలి అండ్ అట్ ద సేమ్ టైం ఎకనామిక్ గ్రోత్ని కూడా మనకి ఏంటంటే ప్రమోట్ చేయాలి. సో ద ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఇన్ఫ్లేషన్ ఆర్ మనకి ఏంటంటే కాన్ఫ్లిక్ట్ విత్ ఈచ్ అదర్ ఉంటాయి. ద మొమెంట్ ఎకనామిక్ గ్రోత్ అనేటువంటిది ఎన్హాన్స్ అవుతూ ఉంటే ఇన్ఫ్లేషన్ కూడా మనకి పెరిగిపోతూ ఉంటుంది. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. సో దేర్ ఫోర్ అందుకనే మనకి ఏంటంటే ఇన్ఫ్లేషన్ని ఎకనామిక్ గ్రోత్ని బ్యాలెన్స్ చేయాలి. అంటే ఒక పక్కన ఇన్ఫ్లేషన్ పెరిగిపోకుండా మనం ఏం చేయాలంటే ఎకనామిక్ గ్రోత్ని ప్రమోట్ చేయగలిగేలాగా మనకి ఆర్బీఐ తన యొక్క మానిటరీ పాలసీ ఎంపీసీ ద్వారా మనకి ఈ యొక్క బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్స్ని డిసైడ్ చేస్తూ మన యొక్క మార్కెట్లో లిక్విడిటీ సప్లైని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఎస్. సో అండ్ సిఆర్ఆర్ని అయితే మనకి కట్ చేశారండి. సిఆర్ఆర్ స్టాండ్స్ ఫర్ క్యాష్ రిజర్వ్ రేషియో అని చెప్పేసి అంటారు. సో ఇట్ వాజ్ రెడ్యూస్డ్ బై 50 basis points to 4% ఆఫ్టర్ ఏ గ్యాప్ ఆఫ్ అబౌట్ 2.5 years. సో దట్ మనకి ఏంటంటే కనుక క్యాష్ రిజర్వ్ రేషియో, సో ద బ్యాంకర్స్ మనకి ఏంటంటే కనుక సో బ్యాంకర్స్ వాళ్ళ యొక్క టోటల్ డిపాజిట్స్లో సర్టెన్ పర్సంటేజ్ మనకి ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర పార్క్ చేయాలండి. సో దట్ ఈస్ వాట్ ఈజ్ సిఆర్ఆర్ అనమాట. ఎస్. ఆబ్జెక్టివ్ మనం తీసుకుంటే కనుక ఇప్పుడు ఆ సిఆర్ఆర్ తగ్గించడం వల్ల మనకి ఏమవుతుంది, నౌ మోర్ లిక్విడిటీ, సో వర్త్ అబౌట్ 1.16 lakh crore into the banking system, thereby enabling the banks to extend the credit and soften the షార్ట్ టర్మ్ రేట్స్. సో అంటే ఆర్బీఐ దగ్గర పార్క్ చేయాల్సినటువంటి పర్సంటేజ్ని మనకైతే కనుక తగ్గించడం జరిగింది. నౌ బ్యాంక్స్ విల్ హ్యావ్ మోర్ లిక్విడిటీ, దట్ ఈస్ మోర్ మనీ ఇన్ దేర్ హ్యాండ్స్. ఇప్పుడు ఈ యొక్క మనీ అంతటిని కూడా మనకి ఏంటంటే కనుక సో క్రెడిట్ కింద అంటే లోన్స్ కింద మనకైతే కనుక ప్రొవైడ్ చేయొచ్చు అని చెప్పేసి కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది. దెన్ జీడిపి గ్రోత్ ప్రొజెక్షన్స్ మనకి తీసుకుంటే సో రివైజ్డ్ డౌన్వర్డ్ లైక్ ఫర్ 2024 ఫ్రమ్ ద 7.2% to 6.6%కి మనకి తగ్గించారు. అండ్ రియల్ జీడిపి గ్రోత్ రేట్ ఫర్ Q2 మనకి ఫెల్ టు 5.4%. ఇన్ఫ్లేషన్ ట్రెండ్స్ పరిస్థితి మనం చూసుకుంటే బికాజ్ ఆర్బీఐ ఈజ్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ ఇన్ఫ్లేషన్ అండ్ దెన్ ఎకనామిక్ గ్రోత్, రైట్. సో ఇన్ఫ్లేషన్ మనకి ఏంటంటే 4% ±2% బ్రాకెట్లో మనకి ఏంటి అని అంటే కనుక మెయింటైన్ చేయాలండి. సో ద ఇన్ఫ్లేషన్ పీక్డ్ అట్ 14-month హై ఆఫ్ 6.2% in October 2024. రిటైల్ ఇన్ఫ్లేషన్ ఫర్ 24-25 నౌ ప్రొజెక్టెడ్ అట్ అబౌట్ 4.8%, స్లైట్లీ హయ్యర్ దాన్ ద ఎర్లియర్ ఎస్టిమేట్ ఆఫ్ 4.5%. సో రీజన్స్ వచ్చేసి మనకి ఏంటంటే పర్సిస్టెంట్ ఇన్ఫ్లేషన్ has eroded the disposable income, reducing the private consumption, and unanticipated rise in the food prices has worsened the inflationary pressures. So food prices లో మనకి ఏంటంటే కనుక ఆ యొక్క ప్రైస్ రైజ్ అవ్వడం వల్ల కూడా మనకి ఏంటంటే ఇన్ఫ్లేషనరీ ప్రెషర్స్ అనేటువంటివి మనకైతే కనుక ఇంక్రీజ్ అవుతున్నాయి అని చెప్పి మనకి చెప్తున్నారు. Yes, and these are some of the important points. RBI, the central bank, is a central bank of India which is responsible for monetary stability and the credit flow regulation in our country. Yes, so please try to comment in the comment section. So who will handle the ఫారెక్స్ రిజర్వ్స్, మన కంట్రీలో ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని మేనేజ్ చేసేటువంటి ఆర్గనైజేషన్ ఏది, అండ్ అలాగే సో హూ విల్ టేక్ కేర్ ఆఫ్ జీసెక్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటారు జీసెక్. సో జీసెక్ని ఇష్యూ చేసి మనకి ఏంటంటే మళ్ళీ పర్చేస్ చేసేటువంటి ఆర్గనైజేషన్ ఏది అనేటువంటి దాన్ని కూడా కమెంట్ అయితే కనుక చేయండి. ఎస్. So by using the tools like repo rate, CRR, reverse repo rate and monetary policy adjustments, so in order to achieve the economic stability, economic growth ని ఇన్ఫ్లేషన్ ని రెండింటిని కూడా మనం ఏంటంటే బ్యాలెన్స్ చేయడానికి యూస్ చేసేటువంటి టూల్స్ ఇవి. ఎవరు యూస్ చేస్తారు? ఎంపీసీ స్టాండ్స్ ఫర్ మానిటరీ పాలసీ కమిటీ. ఈ కమిటీలో మనకి 6 members ఉంటారు. ఇందులో ఆర్బీఐ నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ యొక్క రిప్రజెంటేటివ్స్ కూడా, నామినేటెడ్ మెంబర్స్ కూడా మనకైతే కనుక ఉంటారండి. క్లియర్? దిస్ ఈజ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకైతే కనుక తెలియాల్సినటువంటిది. ఎస్ అండి, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఎస్, సో నవ్ ఇట్స్ ద టైమ్ ఫర్ ద టుడేస్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద మ్యూల్ హంటర్. ఓకే, point number 1 says that it is a public infrastructure facility which is developed by the Reserve Bank of India Innovation Hub in Bengaluru.
Okay, this was the first statement. Second statement, it uses artificial intelligence and machine learning to detect and mitigate the digital fraud. This is second statement. Which of the above statements is or are correct అని అడుగుతున్నారు. One only, two only, both one and two, and none of the above. So I hope it is very very easy question. If you know the answer, please comment the answer అండి. And at the same time, if you have liked the video, please do like it, and let's meet again in the next Hindu news analysis. Until then, happy learning. All the best. Bye bye అండి.